బాజీ గారు, అది మొత్తానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఏ పనన్నా చేయాలి అనగానే వాళ్ళకి మళ్ళీ ఫీల్ అవుతారు, హర్ట్ అవుతారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఋషికొండ ప్యాలెస్ని అంత సింపుల్గా చాలా దాన్ని ఏమంటారు తక్కువలో అయిపోయేటట్టుగా సింపుల్గా కట్టారు. అంటే మొదట్లోనే చెప్పాను, డిబేట్ ప్రారంభంలోనే ఒక విషయం చెప్పాను, ఓకే సార్, శ్వేతపత్రాన్ని డిమాండ్ చేశాం. ఓకే సార్, ఇంతవరకు ప్రభుత్వం 23 రైట్ రైట్ రైట్, ఓకే సార్. మనకు శ్వేతపత్రాలు ఏంటి అక్కడ శ్వేత 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 సౌధం లాగా కనపడుతుంది కదా ఎదురుగా, ఒక్కొక్క రూము ఒక్కొక్క అదేంటి కమోడ్లు. శ్వేత సౌధం కూడా ఇది వాషింగ్టన్ డీసీలో ఆ స్థాయిలో ఉండి ఉండదు నాకు తెలిసి. ట్రంప్ అధికారికంగా ఎందుకు ప్రకటించ. రైట్ సార్, చూద్దాం. మనం కూడా వెళ్దాం సార్ ఒకసారి, మనకి వెళ్ళే అదృష్టం దక్కలేదు, ఒకసారి వెళ్దాం. ఇప్పుడు ఎలాగ రెస్ట్రిక్షన్స్ లేవుగా, చూసొద్దాం ఒకసారి. బాజీ గారు. సురేష్ గారు, ముందుగా మీకు మన ప్యానలిస్టులకి, మన సిటీ 24x7 వీక్షకులకి అందరికీ కూడా శుభ సాయంకాలం, నమస్కారం అండి. నేను ఒకటే అడుగుతున్నాను, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం కావాలి? రాజధాని నిర్మాణం చేయాలని, రాజధాని కావాలని కోరుకుంటున్నారా? రాజధాని అక్కర్లేకుండా ఇప్పుడు ఉన్న ఈ 5వ 10వ బిల్డింగుల్లోనే కార్యాలయాన్ని నడపాలని చెప్పేసి కోరుకుంటున్నారా అనేది క్లారిటీ వాళ్ళకి లేదు. క్లారిటీగా చెప్పటంలా. అసలు రాజధాని వీళ్ళు దాదాపు మరి 2019 నుంచి 2024 వరకు కూడా ఋషికొండ ప్యాలెస్ తప్ప ఇంకేమైనా కట్టారా? 3 రాజధానులు అన్నవాళ్ళు కర్నూలులో కానీ, విజయవాడలో కానీ, అమరావతిలో కానీ, లేకపోతే వైజాగ్ లో కానీ ఏమన్నా నిర్మాణాలు చేశారా 5 ఏళ్ల కాలంలో? ఒక ఋషికొండ కొండ మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ తప్ప ఎందుకు చేయలేకపోయారు వీళ్ళు? ముందుగా ఏంటంటే, నేను మా పార్టీ తరపు నుంచి, కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా అమరావతి నిర్మాణానికి, అమరావతి రాజధానిగా ఉండటానికి సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తున్నాము. అయితే నేను వైసీపీ వాళ్ళని ఒకటే కోరేది, మీరు కావాలని రాజధాని, ఇప్పటికే 12 ఏళ్ల నుంచి రాజధాని లేదు రాష్ట్రానికి, కావాలని అడ్డుకుంటూ ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తూ, మరి ప్రజల్లోనే కాకుండా ఈ రాష్ట్రానికి వచ్చే ఇన్వెస్టర్లలో కూడా మీరు ఈ రకంగా ఆటంకాలు కల్పిస్తా ఉంటే పెట్టుబడిదారులు వచ్చే వాళ్ళకు కూడా అనుమానం కలుగుతూ ఉంటుంది. అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారా, నాశనం అవ్వాలని కోరుకుంటున్నారా? మీరు ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించే వాళ్ళే అయితే మీ టెన్యూర్లో 2019 నుంచి 2024లో ఏమాత్రం పొదుపు చేసి నడిపారు ప్రభుత్వాన్ని? ఎందుకు అన్ని లక్షల కోట్ల అప్పులు చేయగలిగారు, చేశారు చెప్పండి? మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీరు అంత సీరియస్ గా ఉంటే మీరు ఎందుకు అన్ని అప్పులు చేశారు? అన్ని లక్షల కోట్ల అప్పు ఎందుకు అయింది? మీరు పొదుపుగా ఎందుకు ప్రభుత్వాన్ని నడపలేకపోయారు? ఎందుకు రాజధానిని స్టాండర్డ్ గా నిర్మించలేకపోయారు? ఎక్కడో చోట, మీరు చెప్పిన 3 చోట్లలో ఎక్కడో చోట కానీ ఒక రాయి కూడా వేయలేదు కదా. దీనికి ఏమైనా ప్రజలు అడగటం లేదా? దీనికి ప్రజల్లో లేదా ఈ ప్రశ్నలు లేవా? ఇవి ఏం చెప్తారు సమాధానం చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, ఇందాక ఋషికొండ ప్యాలెస్ గురించి చెప్తున్నారు, దాని గణాంకాలు పబ్లిక్ డొమైన్ లో క్లియర్ కట్ గా ఉన్నాయి. అది దాదాపు 450 కోట్లు అని చెప్పేసి ఎస్టిమేషన్స్ అన్నారు. చివరి ఆఖరికి 680 కోట్లకి అది లెక్కలు తేల్చారు. ఆ రకంగా చూసిన చదరపడుకి 31,600 రూపాయలు పడింది కన్స్ట్రక్షన్ కాస్ట్. అయితే నేను ఒకటే అడుగుతున్నాను వారికి, సురేష్ గారిని, ఏమండి మీరు ఏదన్నా చిన్న సచివాలయాలు కట్టారు, గ్రామ సచివాలయాలు, అట్లాగే స్కూల్స్ కట్టారు, అట్లాగే వార్డు సచివాలయాలు కట్టారు, అరాకొరా చిన్న చిన్న నిర్మాణాలు కట్టారు, పేదవాళ్ళకి సెంటు భూముల్లో ఇల్లు నిర్మించి ఇచ్చారు. మరి ఎక్కడన్నా కానీ మరి లక్షల రూపాయలు ఖరీదు చేసే బాత్రూములు కట్టారా? ఒక్క ఋషికొండలో తప్ప ఎక్కడన్నా మీరు ఏ నిర్మాణం చేసినా కానీ ఈ రాష్ట్రంలో మీ టెన్యూర్లో బాత్రూములు, ఆ స్టాండర్డ్ బాత్రూములు కట్టారా చెప్పండి? అసలు ఆ బిల్డింగ్లు ఏ పర్పస్ కోసం కట్టారో ప్రజలకు తెలియజేశారా? ఎందుకు మాట్లాడతారు ఇలా? మీరు చేస్తే మరి దొరతనం, ఇతరులు చేస్తే దొంగతనమా? ఎందుకు మీరు చేస్తారండి ఇట్లా? ఇవాళ ఏదైతే అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల్లో మరి ఓవర్ నైట్ గా ఏది జరగదు. ఇవాళ మీరు చూసుకుంటే కనుక ఎప్పుడో మరి అనౌన్స్ చేసి షిఫ్ట్ చేయబడిన నయా రాయపూర్ ఏంటండి? నయా రాయపూర్ జనాభా 2011 లెక్కల ప్రకారంగా 70,000 నయా రాయపూర్ జనాభా. ఇవాళ ఆ జనాభా 3 లక్షలకు వెళ్ళింది. అట్లాగే గాంధీనగర్ గుజరాత్, దాని జనాభా కూడా 8 లక్షల పాపులేషను. ఎప్పుడో రాజధానిగా అనౌన్స్ చేయబడినవి, కానీ అవి రాజధానిగా మనటం లేదా, వాడటం లేదా? రాజధాని కావాలి చెప్పండి. కాబట్టి ఏంటంటే ఇవాళ జనాభా ఎప్పుడు ఎంతమంది పెరుగుతారు? ఈవేళ అమరావతి చుట్టుపక్కల 29 గ్రామాల జనాభా
ఇవాళ లక్ష మంది జనాభా ఉన్నారు అమరావతికి. 1 lakh పాపులేషన్ ఉంది అమరావతికి. ఇవి ముఖ్యమైన ప్రధానమైన గవర్నమెంట్ కార్యాలయాలు పూర్తయితే అట్లాగే అనుసంధానంగా హోటల్స్, రెస్టారెంట్స్, దాదాపు 300 పైచిలకు వ్యాపార రంగాలు, విభాగాలు ఉన్నాయి. ఇవన్నీ కనుక వస్తే కనుక ఆటోమేటిక్ గా మీకు జనాభా 10 లక్షల సమీప భవిష్యత్తులోనే 5-6 ఏళ్లలోనే 10 లక్షల జనాభాకి పెరుగుతుంది డెఫినెట్ గా. ఒక రాజధాని నిర్మాణం ఓవర్ నైట్ లోనే జనాభా వచ్చి రారండి. మెయిన్ నిర్మాణాలు, మెయిన్ యాక్టివిటీ, గవర్నమెంట్ ఆఫీసెస్, అసెంబ్లీ, రాజ్భవన్, అట్లాగే యూనివర్సిటీస్, హాస్పిటల్స్, హోటల్స్, ఇలాంటి మెయిన్ విభాగాలన్నీ ముందు వచ్చేస్తే ఆటోమేటిక్ గా అనుబంధ సంస్థలు కానివ్వండి వస్తాయి, నివాసాలు వస్తాయి, జనాభా క్రమేణా పెరుగుతుంది. ఇది ఓవర్ నైట్ కాదండి. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ప్రభుత్వం మారచ్చు. 15 ఏళ్ల తర్వాత కానీ ఒక ఆకృతి రాదు అమరావతికి. 15 ఏళ్ళు పడుతుంది డెఫినెట్ గా. అట్లాగే నేను ఖర్చు గురించి నేను మాట్లాడతాను సురేష్ గారు. ఇప్పుడు ఈవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, పోనీ ఇప్పుడు మాట్లాడుతున్న విమర్శిస్తున్న వైసీపీ నాయకులు కానివ్వండి, ఆ కూర్చున్న సురేష్ గారి జేబులో ఫోన్ తీయండి. ఏం ఫోన్ వాడుతున్నాడు ఆయన? ఏం ఫోన్ వాడుతున్నాడండి? ఐఫోన్లు వాడుతున్నారు, ఆండ్రాయిడ్ అడ్వాన్స్డ్ మోడల్ వాడుతున్నారు. అట్లాగే మీ ఇల్లు వాళ్ళు నిర్మాణించుకుంటుంటే ఎలా నిర్మించుకుంటారు? మీ ఇల్లు పాత మోడల్ డాబా కట్టుకుని బతుకుతారా? ఇవాళ ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుకుంటారా? అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ వాడుకుంటారా? చెప్పండి. ఇవాళ ఇదొక స్మార్ట్ సిటీగా ప్లాన్ చేయబడింది, గ్రీన్ సిటీగా ప్లాన్ చేయబడింది. విశాలమైన రోడ్లు, ల్యాండ్స్కేప్స్, గ్రీనరీ, అట్లాగే ఒక ప్లాన్ డిజైన్డ్ సిటీ. చండీగఢ్ మొట్టమొదటి డిజైన్ సిటీ. అట్లాగే మన నయా రాయ్పూర్ మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ సిటీ ఈ దేశంలో. దీనికి ఏంటంటే ఒక పథకం ప్రకారంగా నివాసాలు ఎక్కడ ఉండాలి, కమర్షియల్ కాంప్లెక్సెస్ ఎక్కడ ఉండాలి, అట్లాగే గవర్నమెంట్ సెక్టార్స్ లో ఉన్న ఆఫీసెస్, బిల్డింగ్స్, కాంప్లెక్సెస్ ఎక్కడ ఉండాలి అనేది డిఫైన్ చేసి డిజైన్ చేసి కట్టబడే నగరం. మన విజయవాడ లాగానో, గుంటూరు లాగానో, హైదరాబాద్ లాగానో ఏవి పడితే అక్కడ ఏమి దొరకవు. మనం ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే కమర్షియల్ ప్రాంతంలోకి వెళ్ళి కొనుక్కోవాల్సిందే. ఎక్కడ పడితే అక్కడ ఆ రకమైన డిజైన్డ్ గా ఈ నిర్మాణ రాజధాని జరుగుతుంది. న్యూఢిల్లీ లాగా, న్యూఢిల్లీలో కూడా అంతే ఆ రకమైన ప్లాన్ గా చేస్తున్నారు ఇది. అట్లాగే ఇప్పుడు ఉండండి సార్, ఒక నిమిషం ఉండండి. అట్లాగే ఏంటంటే ఇవాళ మీకు కట్టే కన్స్ట్రక్షన్ జరిగే ప్రాజెక్ట్స్ అన్ని కూడా హై ప్రొటెక్టెడ్ జోన్స్, అత్యధిక రక్షణ వలయాల్లో ఉండే ఆ విభాగాలు, అసెంబ్లీ కానివ్వండి, రాజ్భవన్ కానివ్వండి, సెక్రటరియట్ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, అక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్ డిఫరెంట్ గా ఎక్కువ ఉంటుంది. నేను గతంలో కూడా ఒక డిబేట్ లో చెప్పాను మన స్థానంలోనే. అది అక్కడ సెక్యూరిటీ విభాగం ఉంటుంది. ఎర్త్ క్వేక్లకి మరి రక్షితంగా ఉండే విధమైన టెక్నాలజీని వాడాలి. అట్లాగే సీసీ కెమెరాలు కానివ్వండి, శాటిలైట్ పర్యవేక్షణలో మొత్తం అక్కడ ఆ క్యాంపస్లు, ఇవన్నీ ప్రభుత్వ క్యాంపస్లు అన్ని కూడా పరిరక్షణలో విజిలెన్స్ విభాగం ఉంటుంది. వీటన్నిటికీ డిఫరెంట్ ఖర్చు అవుతుంది. మామూలు బిల్డింగ్ కట్టితే 3,000 రూపాయలు అవుతుంది, 4,000 రూపాయలు అవుతుంది వాళ్ళు చదరపడికి. అలాంటిది ఇలాంటి హై సెక్యూరిటీ జోన్ బిల్డింగ్లు కడుతుంటే 7,000, 9,000 అవడం అనేది సర్వసాధారణం. ఇకపోతే అవినీతి జరుగుతుందని బాగా ఊతున్నారు ప్రజల్లో ఈ అమరావతి పట్ల ఒక విషయాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతి జరుగుతుంటే నిరూపించండి, ఎవిడెన్సెస్ తేండి, సాక్ష్యాలు తీయండి. మేము కూడా మీ వెనకాల ఉంటాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఫైట్ చేస్తాం, అవినీతికి వ్యతిరేకంగా చేస్తాం. మనం అసలు మీరు ఆది నుంచి కూడా అమరావతి అనగానే అదేదో భూత పదం లాగా ఫీల్ అయిపోతున్నారు వైసీపీ వాళ్ళు. ఎందుకు భూత పదంలా ఫీల్ అవుతున్నారు? ఎందుకు? మావి గారు ఏంటంటే, నేను చివరిగా సురేష్ గారు వీళ్ళ మావి గారి గురించి ఒకటే ప్రశ్న వేస్తా సురేష్ గారికి. మీరు మావి గారు ఏదైతే బందర్ నుంచి గుంటూరు వరకు రోడ్డు పక్కన అటు ఇటు కట్టమంటున్నారు, ఎవడిస్తారండి భూములు ఎవరిస్తారు మీకు? మళ్ళీ పోగేస్తారు భూములు రైతుల దగ్గర నుంచి, మళ్ళీ బిల్డింగ్లు కూలగొడతారా? ఉన్నవి ఎక్కడి నుంచి చేస్తారు? ఊరికే నోటికి ఏదొస్తే మాట్లాడటం కాదు కదా. ఒక రాజధాని కానీ ఒక ఇది కట్టాలంటే ఒక విశాలమైన ఏరియా ఉండాలి, దాంట్లో రకరకాల వాళ్ళని విభజించాలి, వాటిలో నిర్మాణాలు చేయాలి, అది అందంగా ఉంటుంది. రాజధాని చూడటానికి ఎవరు వచ్చినా గానీ అది ఒక రాజధానిగా పిలువబడుతుంది. ఈ రోడ్డు పక్కన 10 బిల్డింగ్లు కట్టండి, ఆ రోడ్డు పక్కన 20 బిల్డింగ్లు కట్టండి, అదే రాజధాని అని మాట్లాడతారు. ఏంటండి ఇది కరెక్టా? ఒకసారి మీరు నయా రాయ్పూర్ చూసిరండి. వైసీపీ వాళ్ళు మీరు వెళ్ళి నయా రాయ్పూర్ చూసిరండి.
గుజరాత్ గాంధీనగర్ చూసిరండి, ఎలా ఉందో తెలుస్తుంది. Okay. రాజధాని ఎలా ఉండాలో నేర్చుకోండి, తెలుసుకోండి. అంతేగాని మనం ఎందుకండి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారు? ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేద్దామన్నా మీకు పన్నాగం? చెప్పండి. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఒక్క నిమిషం బాజీ గారు, మనకి ఎక్కువ సమయం లేదు. ఆల్రెడీ కృష్ణానీల్ గారు ఆ పాయింట్ ని టచ్ చేసేసారు. వాళ్ళు ఆల్రెడీ మావి గారిని దాదాపు వదిలేసినట్టే. అలాగే సురేష్ గారు కూడా చెప్పారు, అది ఒక ప్రపోజల్ ఇచ్చామంతే, అంతేగాని దాన్నే పట్టుకుని ఏలాడమని మేము కూడా ఏం చెప్పలేదు అన్నారు. అలాగే వారు ఇప్పుడు అమరావతి అన్న దాన్ని ఉచ్చరించడానికి మనస్కరించినటువంటి వైసీపీ ఇప్పుడు అమరావతికి వచ్చి ఇప్పుడు అమరావతిలో కన్స్ట్రక్షన్ జరుగుతున్న దాన్ని గుర్తించిందని కృష్ణానీల్ గారు చెప్పారు. అది వాస్తవం అది. సో ఇప్పుడు నుంచి అంతా కూడా వారి కాన్సన్ట్రేషన్ అంతా అమరావతిలోనే ఉంటుంది, అమరావతి కన్స్ట్రక్షన్స్ మీద ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా వారు నిజంగానే అక్కడ ఏమన్నా ఎక్కువ దాన్ని ఖర్చు పెడుతున్నా కానీ, దుబారా ఖర్చు పెడుతున్నా కానీ, అవినీతి జరుగుతున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళు పాయింట్అవుట్ చేయొచ్చు, మనం డిబేట్లు పెట్టచ్చు, మనం దాని మీద విశ్లేషణాత్మకంగా మాట్లాడచ్చు. సార్ ఒక బిల్డింగ్ కడుతుంటే మనం 50 లక్షలు బడ్జెట్ వేసుకుంటాం సార్, చివరి పూర్తి అయినాడు ₹1 కోటి అవుతుంది. అవును. అయితే అలాగని చెప్పేసి ఇప్పుడు ముబ్బడిగా ఇది పెంచుకుంటూ పోతానంటే మళ్ళీ అనుమానాలు వస్తాయి. దాంట్లో ఏమన్నా ఈ అవినీతికి ఏమన్నా ఆస్కారం ఉందని చెప్పి. సరే, ఎనీవే ఒక సెకండ్ టాపిక్ కూడా ఉంది, ఎక్కువ టైం తీసుకోను. ఐ విల్ కమ్ బ్యాక్ వెరీ షార్ట్లీ. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.